తెలియజేస్తూ డాక్టర్ శ్రవణ్ గారిని అదేవిధంగా పినకల్ హాస్పిటల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి ఇంటర్వెన్షన్ ఎండోస్కోపీలో జరుగుతున్నటువంటి సందర్భంలో డాక్టర్స్కి సంబంధించి ఇక్కడ ఆ రకమైనటువంటి ఒక సెమినార్ నిర్వహిస్తూ దాని పట్ల అవగాహన పెంచుకోవడం, అదేవిధంగా పెంపొందించడం, ఈ 2 కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు, ఈ యొక్క సెమినార్లు పార్టిసిపేట్ చేసేందుకు వారిరువురికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. సవివరంగా మనకి అన్ని వివరాలు కూడా డాక్టర్ శ్రవణ్ గారు మనకి తెలియజేయడం జరిగింది. ఏ విధంగా ఎండోస్కోపీ మనకి సూక్ష్మంగా లోపల ఉన్నటువంటి మన జీర్ణకోశంలో ఉన్నటువంటి క్యాన్సర్ వ్యాధిని అంటే ముందుగానే దాన్ని ఏ విధంగా కనుగొనవచ్చు, దానికి తగినటువంటి మెడికేషన్ కావచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ కావచ్చు, ఎలా ఇవ్వచ్చో ఇందాక శ్రవణ్ గారు చాలా సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇటువంటి ఆధునిక పరమైనటువంటి అంశాలు ఎప్పుడైతే కనుగొనడం జరుగుతుందో వాటిని వెంటనే ప్రజలకి చేరువ చేయటం అనేది వైద్యులు కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు చేపట్టవలసినటువంటి బాధ్యత. మరి శ్రవణ్ గారు ఈ రకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఉన్నది. ప్రజలకి ముందే వచ్చేటువంటి వ్యాధిని కనుగొని దానికి తగినటువంటి వైద్యం ఇవ్వడం మాధ్యమంగా వారిని రక్షించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మరి పినకల్ హాస్పిటల్ యాజమాన్యానికి తెలియజేసిన వెంటనే పినకల్ హాస్పిటల్ యాజమాన్యం కూడా ముందుకు వచ్చి ఆ రకమైనటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏదైతే ఉందో హాస్పిటల్లో పెట్టాలి అని సంకల్పించి వారు కూడా ముందుకు రావడం, యాజమాన్యాన్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పినకల్ హాస్పిటల్ గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి భావించడం లేదు. 10 హాస్పిటల్ ఏ విధంగా ప్రజల సేవకి అంకితమైందో ప్రత్యేకించి కోవిడ్ సమయంలో మనం అందరం కూడా ప్రత్యక్షంగా అనుభవించి చూసినటువంటి నేపథ్యం. ఇక్కడ కోవిడ్ గ్రస్తులు ఎవరొచ్చినా కూడా వారిని తిరిగి పంపించకుండా వారికి ఇక్కడ మంచి వైద్యాన్ని అందిస్తూ ఫేటాలిటీ ఏదైతే ఉందో, అంటే చనిపోయేటువంటి వారి, అంటే కోవిడ్ సమయంలో చనిపోయినటువంటి వారి సంఖ్య ఏదైతే ఉందో దానిలో చాలా తక్కువగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి, ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్కి మంచి వైద్యాన్ని అందించి వారిని ఏ విధంగా మరి పినకల్ హాస్పిటల్ ముందుకు వచ్చి కాపాడిందో నేను కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడే శ్రవణ్ గారు చెప్పినట్లుగా వస్తున్నటువంటి ఆధునీకరణమైనటువంటి ఇన్వెన్షన్స్ ఏవైతే ఉందో వాటిని కూడా వెంటనే ఇక్కడికి తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన. సాధారణంగా యాజమాన్యాలు లాభాపేక్ష మీద ఎక్కువ వారి దృష్టి ఉంటుంది, కానీ ఆ రకంగా కాకుండా మంచి వైద్యాన్ని, ప్రమాణాలతో కూడినటువంటి వైద్యాన్ని ఏ విధంగా ప్రజలకు అందించవచ్చు అనేటువంటి విషయం పట్ల దృష్టి సారిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కనుక హాస్పిటల్ యాజమాన్యం ఆ రకంగా అంకిత భావంతో పనిచేయటం, అదేవిధంగా డాక్టర్ శ్రవణ్ గారు లాంటి వైద్యులు కూడా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉండి వారి సేవలను అందించడం, ఈ రెండింటి కలయిక కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి వాసులకి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి పేరు, వైద్య పరంగా మంచి పేరు వచ్చినటువంటి సందర్భంలో వారందరూ ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్ యాజమాన్యం అందించేటువంటి అవకాశాలని అందిపుచ్చుకుంటూ డెఫినెట్గా వారి జీవన ప్రమాణాలను, అంటే వారి జీవితంలో వచ్చేటువంటి వ్యాధి ఏదైతే ఉందో ముందే కనుగొంటూ మరి దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వస్తున్నటువంటి సందర్భంలో యాజమాన్యం వారికి, అదేవిధంగా శ్రవణ్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ వర్క్షాప్ ఏం కండక్ట్ చేస్తున్నామంటే అండి, మేము స్టాండర్డైజేషన్ ఆఫ్ ఎండోస్కోపీ, ఎన్బిఐ అండ్ జూమ్ ఎండోస్కోపీ, ఇటువంటి వర్క్షాప్ మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ వర్క్షాప్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే, మన జీర్ణ వ్యవస్థలోని క్యాన్సర్లు బయటికి స్ప్రెడ్ అయ్యే లోపు మనం కనుక్కోగలిగితే పేషెంట్స్కి బెటర్ సర్వైవల్ ఉంటుంది. అండ్ చాలా చిన్న సర్జరీతోనే ఈ పేషెంట్స్ అందరినీ మనం ప్రొలాంగ్ సర్వైవల్ చేయొచ్చు అనమాట. ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎండోస్కోపీ టెక్నాలజీస్ అనేది చాలా ర్యాపిడ్గా, ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతున్నాయి. దానివల్ల ఈ జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లని కొంచెం తొందరగా మనం కనుక్కోవచ్చు, డయాగ్నోస్ చేయవచ్చు. అటువంటి పవర్ఫుల్ టెక్నాలజీనే ఈ ఎన్బిఐ టెక్నాలజీ అండ్ జూమ్ ఎండోస్కోపీ టెక్నాలజీ. ఈ ఎన్బిఐ టెక్నాలజీ అంటే సాధారణంగా మనము ఎండోస్కోపీ చేసేటప్పుడు వైట్ లైట్ అంటారు, తెల్లని కాంతిని వాడతాము. బట్ ఈ ఎన్బిఐ అంటే నారో బ్యాండ్ ఇమేజింగ్లో కొన్ని ప్రత్యేకమైన ఫిల్టర్స్ వాడడం వల్ల ఓన్లీ
క్యాన్సర్ కణాలు వాటితో పాటు ఉన్న రక్తనాళాలను మాత్రమే మనకు స్పష్టంగా చూపించగలుగుతుంది. ఈ విధంగా డాక్టర్స్ ఎండోస్కోపీ చేసేటప్పుడు ఈ ఎన్బిఐ టెక్నాలజీ వాడితే క్యాన్సర్ కణాలు వాటితో పాటు ఉన్న రక్తనాళాలు స్పష్టంగా మనకు తెలిసి ఇది అబ్నార్మల్ ఏరియా, మనం దీన్ని డిటెక్ట్ చేయాలి, ఇక్కడి నుంచి బయాప్సీ చేయాలి లేదా బయాప్సీ అవసరం లేదు ఈ పేషెంట్కి అని చెప్పి మనకు సూచిస్తుంది. అట్లే జూమ్ ఎండోస్కోపీ ఏం చేస్తుందంటే ఈ మన పేగు పొరలోని మన పేగు లోపల ఉన్న పొరలను సూక్ష్మ స్థాయి వరకు తీసుకెళ్ళి బాగా పెద్దదిగా చేసి చూపిస్తుంది అన్నమాట. సో ఈ ఎన్బిఐ క్యాన్సర్ కణాలను చూపిస్తుంది, దాంతోపాటు ఈ జూమ్ ఎండోస్కోపీ బాగా పెద్దదిగా చేసి సూక్ష్మ స్థాయి వరకు అంటే మైక్రోస్కోపిక్ లెవెల్ వరకు చూపించడం వల్ల ఈ రెండు కలిసి మనం ప్రీ క్యాన్సర్ లీజన్స్ అంటే క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళని కనుక్కోవచ్చు, అట్ ది సేమ్ టైం ఎర్లీ క్యాన్సర్స్ని కూడా కనుక్కోవచ్చు. ఈ విధంగా పేషెంట్స్కి ఎంతవరకు బెనిఫిట్ అంటే ఇవన్నీ చాలా తొందరగా కనుక్కోవడం వల్ల చాలా మినిమల్ ఇన్వెసివ్ సర్జరీస్ చేయొచ్చు. అండ్ హై రిస్క్ పేషెంట్స్ ఎవరెవరు అనేది వాళ్ళని కనెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ సర్వేలెన్స్లో పెట్టచ్చు అనమాట. సో బోత్ దిస్ ఎన్బిఐ అండ్ జూమ్ ఎండోస్కోపీ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక మేజర్ స్టెప్ ఫార్వర్డ్. వీఆర్ థింకింగ్ నాట్ ఓన్లీ ఆన్ డయాగ్నోసింగ్ అండ్ ట్రీటింగ్, బట్ వీ వాంట్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్ అండ్ లాంగ్ టర్మ్ కేర్. థ్యాంక్ యూ ఎవరీవన్.